ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు మనం ఒక శ్రేష్టమైన విషయం గురించి ఆలోచన చేద్దాం. ప్రతి మనిషి ఖచ్చితంగా ఆలోచన చేయవలసిన మాట, నేను భూమి మీద దేనికోసం బ్రతుకుతున్నాను, దేవుడు ఏ ఉద్దేశంతో నన్ను కలుగు చేశాడు అనే విషయాన్ని ప్రతి మనిషి ఖచ్చితంగా ఆలోచన చేయాలి. మన దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన భూమి మీద ఏది చెయ్యాలి అని అనుకున్నా, ఆయన ఏది చెయ్యాలి అని సంకల్పించిన ప్రతిదాన్ని నేను బయలుపరిచి తీరుతాను అన్నాడు. బైబిల్లో ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. ఆమోసు గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వాక్యంలో ఇలా ఉంది: తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమి చేయడు. ఆయన సంకల్పించిన దానిని బయలుపరచకుండా దేవుడు ఏదైతే చెయ్యాలనుకున్నాడో దాన్ని నేను ఖచ్చితంగా రివీల్ చేసినాకే చేస్తానన్నాడు. ఖచ్చితంగా నేను దాన్ని బయలుపరిచిన తర్వాతనే దాన్ని నేను చేయడం జరుగుతుంది అన్నాడు. ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో ఖచ్చితంగా అది చేసే తీరతాను అన్నాడు. ఉదాహరణకి మనకు అర్థమవుతుంది, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు కూడా దేవుడు ఈ లోకంలోకి అడుగుపెట్టి వెళుతూ అబ్రహాంతో అంటాడు, నేను పలానా సొదొమ గొమొర్రా పట్టణాలను నేను నాశనం చేయబోతున్నాను అని అబ్రహాంకి చెప్పిన తర్వాతనే ఆ పని చేయడం జరిగింది. ఆయన ఏది సంకల్పించినా ఖచ్చితంగా నేను చెప్పే తీరుతాను అంటున్నాడు. ఒక వాగ్దాన రూపంలోనూ కానివ్వండి, లేదా ప్రవచన రూపంలో కానివ్వండి, ఖచ్చితంగా దేవుడు చెప్పి దాన్ని చేస్తున్నాడు. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి అడుగుపెట్టి మనందరి పాపాల కొరకు శిక్షను అనుభవించి మనల్ని ఉచితంగా నీతిమంతుడిగా మార్చాడన్న సంగతి మనకు తెలుసు. ఈ విషయాన్ని యేసుక్రీస్తు ఈ లోకంలోకి అడుగు పెట్టకముందే ఆదికాండ ప్రారంభ అధ్యాయాల నుండే దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపిస్తున్నానన్న విషయాన్ని బయలుపరిచాడు. బయలుపరుస్తాడు, నెరవేరుస్తాడు. అదేవిధంగా దేవుడు మనిషిని సృష్టించాడు అంటే ఖచ్చితంగా బయలుపరిచి తీరాలి. మనం బైబిల్ని జాగ్రత్తగా చదివితే దేవుడు మనల్ని దేనికోసం నిర్మించాడో ముందే బయలుపరిచిన దాన్నే నెరవేర్చాడు. కాబట్టి నీవు ఎందుకు భూమి మీద ఉన్నావో నీకు తెలియాలి అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గరికి రావాలి, బైబిల్ దగ్గరికి రావాలి. నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావో దేవుడు ఖచ్చితంగా నీకు బయలుపరచబోతున్నాడు. కాబట్టి దేవుని దగ్గరికి రా, దేవుని మాట విను, దేనికోసం దేవుడు నిన్ను నిర్మించాడో తెలుసుకో. అప్పుడు నీ భవిష్యత్తు గొప్పగా ఉండడం ప్రారంభమవుతుంది. దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.